హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, జస్ట్ నా వీక్ ఆఫ్ నేను ఎట్లా స్పెండ్ చేసిన అండ్ కొన్ని మొక్కులు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అదంతా చూడాలి అంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి, సో దట్ మీకు ఈ వీడియో అర్థమవుతుంది క్లియర్గా. అండ్ మా మమ్మీ రోజు 4:30కి ఏమో లేస్తుంది. ఇంట్లో పనంతా చేసుకొని ఆమె పనికి పోతుంది అనమాట. సో అంత మబ్బుల నా కోసం నేను గుడికి వెళ్తా అన్నా అని చెప్పేసి మంచిగా మొత్తం ఇల్లంతా క్లీన్ పెట్టి ఎక్కడియక్కడ తోమేసి కడిగేసి వెళ్ళిపోయిందనమాట. అండ్ నేను జస్ట్ లేచి స్నానం చేసుకొని రెడీ అయినా అంతే. ఇంకా డాడీ నేను ఇద్దరం రెడీ అయిపోయినాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఫస్ట్ మన ఊరు ఇల్లు గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఇంకా దేవతలు కంపల్సరీ వాళ్ళు లేనిది మనం ఇక్కడ దాకా లేము. నేను మా ఇంట్లో అయితే మేము అందరం నమ్ముతాం ఇదొక్కటే, దేవుడు లేనిది మేము ఇట్లా లేము, ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కూడా కాదు అని చెప్పేసి. సో అది నేను అది గట్టిగా బిలీవ్ చేస్తా. అండ్ నాకు ఎంత బాధ అనిపించినా, నాకు ఎంత కష్టం అనిపించినా, నాకు ఏదన్నా కావాలి అంటే అది వీళ్ళని అడిగిస్తా, అది ఖచ్చితంగా అవుతుంది నాకు. సో అందుకనే నేను గట్టిగా మొక్కుకొని ఏది నేనేం చేయాలనుకుంటే అది చేసేస్తా అనమాట. సో అది. అండ్ ఈ దండ అయితే డాడీ ప్రతి వెనస్డే వేస్తాడంట. సో అట్లా ఈరోజు కూడా వేసిండు. సో ఇంకా మేమే ఫస్ట్ అనమాట టెంపుల్లో. ఫస్ట్ టైం ఇంత లోపలికి వెళ్ళి అమ్మవారిని అంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం మంచిగా అనిపించింది. సో అదనమాట. నేను ఎప్పుడో మొక్కుకున్నా కొబ్బరికాయలు కొడతా అందరు దేవతలకి అని చెప్పేసి. ఎప్పుడో అంటే లాస్ట్ మంత్ నేను నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. అంటే జాబ్ లేని టైంలో. సో ఇంకా నాకు పీస్ఫుల్గానే లేకుండే మంత్ అంతా కూడా. సో ఇప్పుడు ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. సో అందుకని మొక్కుకొని ఇంకా చేసేసేయాలి అన్నట్టుగా ఈరోజు కుదిరింది. సో అందరి దేవతలకి కొబ్బరికాయలు అయితే కొట్టేసిన. ఇంకా దుర్గమ్మ టెంపుల్‌లో అయిపోగానే మళ్ళీ యశ్వంతపూర్ ఎల్లమ్మ టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయినామనమాట. అక్కడ నుంచి డైరెక్ట్‌గా. సో ఇంకా డ్యాడీ నేను వెళ్ళినాం. యాక్చువల్‌గా ఈరోజు టెంపుల్ ఓపెన్ ఉండదు. ఎందుకంటే వెడ్నెస్‌డే, ట్యూస్‌డే ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ. సో నేను వెడ్నెస్‌డే వెళ్ళినా అండ్ లాక్ కూడా వేసిండే. అయినా పర్లేదు బయట నుంచెల్లి మొక్కుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసినా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన టెంపుల్ నేను 10th, 9thలో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. కాకపోతే ఇప్పుడు కొంచెం డెవలప్ చేసిర్రు, పెద్దగా అయింది. గుడంతా కూడా కట్టిర్రు నీట్‌గా. ఇంకా కడుతుర్రు. కన్‌స్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ కాలే. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ శివుడు ఉంటాడనమాట. సో ఇది కూడా చాలా చాలా బ్లెస్డ్ అనిపిస్తది నాకు ఈ టెంపుల్ కూడా. సో అది. అండ్ ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. కొబ్బరికాయలు ఇక్కడ కూడా కొట్టేసిన. అండ్ ఎవరికైతే గుడికి వెళ్ళలేదో వాళ్ళందరికీ ఇంట్లో కొట్టేసిన అనమాట దేవతలకి. సో అట్లా వీళ్ళందరూ లేనిదే మేము లేము. మా ఇల్లు ఈరోజు ఇంత హ్యాపీగా ఉంది అని అంటే వీళ్ళే కారణం. ఇంకా అదనమాట. ఆ తర్వాత హ్యాపీగా టిఫిన్ అయితే చేసేసిన గైస్. దోస, ఇడ్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. ఇంకా దోస, ఇడ్లీ అంటే ఇడ్లీ దాంట్లో ఫుల్ ఫేవరెట్. కాకపోతే నాకు ఇంట్లో చేసినవే నచ్చుతాయి ఇడ్లీలు. బయటివి అంత అనిపియదు. సో అదనమాట. నేను మా మమ్మీ వాళ్ళ మమ్మీ అయ్యానండి క్యాల్ కలర్ ఊకే కలర్ ఏమంటది గైస్. స్టఫ్ తెచ్చింది గైస్ నాకే. ఇట్లాంటివన్నీ నాకే తెస్తుంది మా మమ్మీ కదా. మమ్మీ ఎవరికి తెచ్చిన? నాకేనా? నాకే. సరే డాడీ వేసిన అనుకో తిడతాడు. అమ్మమ్మకి ఏందో మటన్ కైమా. అమ్మమ్మ కోసమని మటన్ కైమా అండ్ నా కోసమని మటన్
కర్రీ చేసిందనమాట మా మమ్మీ. సో, అది అండ్ ఆ కర్రీలో మనం అన్నీ తినము. జస్ట్ లివర్ ఇంకా సూప్‌తోనే చచ్చిపోతాం అంతే. ఇంకా అసలు పీసెస్ అసలు నేను తినను మటన్‌లో. సో, అదనమాట. అండ్ నేను మా మమ్మీ 2 కర్రీస్ చేసింది. పాపం బట్టలు ఉతుకుతుంది అని చెప్పేసి మా మమ్మీకి హెల్ప్ చేస్తూ నేనేం చేసినా అంటే బగారా రైస్ చేసినా అనమాట. సో, నాకు బగారా రైస్ చేయొచ్చు గైస్. ఇది బగారా రైస్ రీసెంట్‌గానే నేర్చుకున్నా గైస్. మంచిగొస్తుంది వాటర్ క్వాంటిటీ అదంతా కూడా మెత్తగా కాకుండా అట్లని వాటర్ సరిపోకుండా కాకుండా మంచిగా ఈవెన్‌గా వస్తుందనమాట. సో, అది ఇంకా నేనెప్పుడు చేసే తప్పే. అన్నం అయిపోయినంక వీడియో తీయడం మర్చిపోతా ఎప్పుడు. సో, అది అండ్ ఇప్పుడైతే పెట్టేసుకొని తినేస్తున్నా గైస్. సో, ఇది నా లంచ్ అనమాట. సో, అట్లా అండ్ ఇంకా మీలో ఎంతమందికి బగారా రైస్ చేయనీకి రాదు, చెయ్యొచ్చు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ తర్వాత మా మమ్మీ నేను ఇంటికొచ్చినప్పుడు ప్రతిసారి చేసే పని ఇక్కడ చేస్తుందనమాట. నెత్తి మొత్తం వంచేసి పెయిన్‌ల కోసం చూస్తా ఉంటది. అంటే ఏమన్నా ఉంటే గలీజ్‌గా ఉంటది కదా! మీరక్కడుంటారు, నేనిక్కడుంటా, చూడాలి అని చెప్పేసి అట్లా కొద్దిసేపు నా నెత్తి వంచి నన్ను చంపేస్తది. ఆ తర్వాత అన్నంటి కాడికి పోయేసొచ్చిన. అండ్ ఇక్కడ మా చిన్నోడివి, మా పొట్టిగానివి జోకులు చూడండి. వాడెంత మంచిగా మాట్లాడుతుండో వానికి అన్ని మాటలు వస్తున్నాయి గైస్. పప్పులు పల్లి చూపి వాళ్ళకి చూపి పల్లి అని చూపి ఇట్లా ఊపి డాడీ ఇట్లా ఊపి ఇడ ఊపి ఊపిరా చూస్తారాలు పల్లి. సో అట్లా జరిగిందనమాట నా వీక్ ఆఫ్ అంతా కూడా. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట ఈ మూవీ చూడడము. సో జయం మూవీ, ఇలా సాంగ్స్ చాలా బాగుంటాయి. మీకు ఎంతమందికి నచ్చుతాయో తెలియదు, నాకైతే చాలా నచ్చుతాయి అనమాట. ఆ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా రోజుల తర్వాత టీవీలో ఈ మూవీ చూడడం. సో
సో అది ఆ తర్వాత ఇంకా ఆ రోజు డే అయిపోయింది. సో ఇదొచ్చేసి నెక్స్ట్ డే ఇంకా రెడీ అయిపోయినా అనమాట ఎళ్ళడానికి. అంతకు ముందుకైతే 6:30 లోపే బస్‌లో ఉంటుండే. కానీ ఇప్పుడు కొంచెం టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల మంచిగా 12కి షిఫ్ట్ ఉంటే నేను అక్కడ 9, 9:30, 10కి బస్ ఎక్కినా కూడా 12 లోపు నేను రీచ్ అయిపోతా ఆఫీస్‌కి. సో అందుకని చెప్పేసి ఇంకా కొద్దిసేపు లేట్‌గా కూర్చొని మంచిగా టిఫిన్ కూడా చేసి వచ్చేంత టైం ఉంటుందిప్పుడు. అప్పుడైతే ఉండకపోతుండే. సో ఇప్పుడైతే ఓకే. ఉంటుంది. సో అదనమాట. అండ్ మా డ్యాడీ వచ్చేవరకి వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా చేసేసినా అనమాట. సో అట్లా ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా. బోర్ కొట్టినా కూడా పర్లేదు. నెక్స్ట్ టైమ్ బోర్ కొట్టకుండా చూస్తా. సో ఇప్పుడైతే వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.